అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా స్పందించలేదేంటా అనుకున్నాం. ఈ సిదిరి అప్పలరాజు అరెస్ట్ పైన ఇంకా స్పందించలేదంట అనుకుంటే ఒక పెద్ద ట్వీట్ ఏసాడండి. ఇది చదివిన తర్వాత అనిపించింది నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో ఇవాళ కూడా అర్థం కావట్లేదు. ఒకసారి ఏమని రాసుకొచ్చాడో చదివినిపిస్తాను చూడండి. ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు. ఇక్కడ కులాన్ని తీసుకొచ్చేవండి. ఇక్కడ కులం ఎందుకొచ్చిందండి? మళ్ళీ మాకు ఇదొక దరిద్రం అయిపోయింది. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ముందు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేయాలి. కాస్తన్నా సిగ్గుపడితే బాగుంటుంది ఎక్కడైనా కానీ. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లోడు. ఇంకా రాయి చిన్న పిల్లోడు, చిన్న కోసి నోట్లో వెళ్ళిట్టే కొరకలేడు, పాలు తాగే పిల్లోడు అని చెప్పి రాయాలి మనం ఇక్కడ. అలా రాయకూడదు. 18 ఏళ్ల పిల్లోడు అని రాస్తారేటి? ముక్కుపచ్చలారిన పిల్లోడు, ఇంకా పాలు తాగుతున్నాడు పిల్లోడు. ఇంకాను ఏదో సరదాగా ఊరికి బైక్ వేసుకుని వెళ్ళి ఒకరిని గుద్దేసి చంపేశాడు. చంపేసినంత మాత్రాన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని చెప్పని రాయాలి ఇక్కడ. ప్రజలకు కూడా సిగ్గు వచ్చింది కొద్దిగా. బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలట. సిగ్గు అనిపించాలా నీ బతుక్కి? ఆరోపణలు అయ్యి మాట్లాడు. యాక్సిడెంట్కి సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యా నేరం అభియోగాలు మోపి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేయడం చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సిదిరి అప్పలరాజు గారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? అలాసా ప్రజల తరపున నిలబడటమా? ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? అవన్నీ కాదు. కొడుకు ఒక వ్యక్తిని గుద్దేసొస్తే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కొడుకు పైన ప్రేమతో, మమకారంతో, కొడుకు నా కేసు నుంచి తప్పించాలనే ఉద్దేశంతో కొడుకు స్థానంలో వేరొకరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు కొడుకుని తప్పించుకోవడానికి. ఒక వ్యక్తిని గుద్దేసి వచ్చాడు. ఆ విషయం సిదిరి అప్పలరాజుకి తెలుసు. కనీసం గుద్దిన వ్యక్తి ఏమైపోయాడు, ఉన్నాడా పోయాడా అని అడగకుండా కొడుకును మాత్రం కారు ఎక్కించుకొని శుభ్రంగా కారులో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు. దొండ ముక్కలా ఉంది, దెక్కొట్టని రాయిలా ఉన్నాడు కొడుకు. బ్రహ్మాండంగా నడుస్తున్నాడు. కొడుకు మీద ప్రేమ. అటు పక్క ఒక వ్యక్తి ప్రాణం పోయింది, అతన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా బ్రహ్మాండంగా ఉన్న కొడుకుని కారు ఎక్కించుకొని కారులో హాస్పిటల్ హుటాహుటిన పరుగుని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ కొడుక్కి ఏమైపోద్దామని చెప్పేసి భయం. ఒక పక్క కుటుంబ పెద్దను కోల్పోతే వాళ్ళని పట్టించుకోలేదు. సరే, రోడ్డు ప్రమాదాలు అన్న తర్వాత జరుగుతాయి చాలా సందర్భాల్లో. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండవు. ఏం చేయాలి జరిగినప్పుడు? పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పారిపోకూడదు. పారిపోతే అది హిట్ అండ్ రన్ అవుద్ది. అది ప్రమాదంగా చిత్రీకరించరు, దాన్ని చూడరు. దాన్ని ఉద్దేశం పారిపోయాడు రా అంటారు. దానికి సంబంధించి వాళ్ళు సపరేట్ సెక్షన్లోనే అదొక పెద్ద నేరం. అది అవన్నీ వదిలేసారు, మన పక్కన పెట్టేసి. ఈ తప్పించడం తప్ప కదా? కేసుని తారుమారు చేయాలని చూడడం తప్ప కదా? తప్పే కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఇంకొక విషయం ఏంటంటే, కనీసం గుద్దిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు కదా, చనిపోయిన కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళకి తెలుసు. ఆ ప్రాంతమే కదా. సిదిరి అప్పలరాజుకు తెలియకుండా ఉండదు కదా. 2 చిన్నపిల్లలు, కట్టిక పేదరికం, కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. ఆ పిల్లలకి ఒంట్లో బాగోకపోతే 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఎవరైతే ఆ బిస్కెట్లు నీళ్ళలో ముంచి తినిపిస్తుంది ఆ తల్లి. ఆ వీడియోలు చూస్తుంటే మాకే కళ్ళంటి నీళ్ళు తిరుగుతుంది. అలాంటి వ్యక్తులకి, ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి ఎంత ఇస్తానన్నారు అనుకుంటున్నారు? ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తానన్నాడు. ఇంకా ₹1,00,000 ఇంకా జీవితాంతం కూర్చొని లెక్కెట్టుకోవాలన్నమాట. ఇదింత అని చెప్పేసి. ఎంత? ఏకంగా ₹1,00,000. మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి సంపాదించుకుంటే ఏమీ లేడు కదా. సంపాదించుకుంటూనే ఉన్నాడా? బోల్డ్ డబ్బులు సంపాదించుకున్నాడు. ఇవ్వలేడా? ఒక 5 లక్షలు, 10 లక్షలు ఇస్తే ఏమైనా పోయిందా? 10 లక్షలు ఇచ్చి జరిగింది ఏదో జరిగిందమ్మా. పోయిన వ్యక్తిని ఎలాగో తీసుకురావడం అనుకోని సంఘటన. నేను దాన్ని తప్పనే అంటున్నాం. కానీ మనం మాత్రం మన చేతుల్లో ఏముంది? ఇంక విధిరాత అలా ఉంటే మనం మాత్రం ఏం చేయగలుగుతాం? ఇగో 5 లక్షలు తీసుకోండి, 10 లక్షలు తీసుకోండి, పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటాం. మీకు రేపు పొద్దున ఏ కష్టం వచ్చినా సరే మేము అండగా నిలబడతాం. అవసరం మీకు ఇల్లు కట్టిస్తాను, ఇంకోటాను. కనీసం ఒక మాట అనలేరండి. అక్కడికి వెళ్ళి ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తామండి, మీరు మా ఇంట్లో పనికిరని చెప్పేసానంట. చెప్పించి కొట్టద్దు. సిగ్గు అనిపించట్లేదు నీ బతికి? ఇంకా ఇక్కడికి వచ్చి అడ్డగోలు సమర్థన ఏంటండి? ఈ కింద కామెంట్లో మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతున్నారు. అయినా సరే మీకు సిగ్గు శరం అనేది ఏదీ లేదు. కాస్త సిగ్గుపడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రాసుకొచ్చాడు కిందన, ఒకసారి చూడండి, వినిపిస్తా. లాస్ట్ లైన్ మొత్తం అంతా చదవను కానీ నేను. ఇదిగో,
చిదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి ఎంతో మందికి వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైఎస్ఆర్సీపీ తరపున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడడం అత్యంత దుర్మార్గం. మళ్ళీ ఇక్కడ సేమ్ డైలాగ్ రాసుకొచ్చాడు. ఒక 18 ఏళ్ల పిల్లోడు, ఈ పిల్లోడు అని రాయి మాకన్నా మాకు చిరాగ్గా ఉంది. పసిబిడ్డ అని రాయి, పాలు తాగే పసిబిడ్డ, ఇలాంటి పదాలు వాడితే బాగుంటుంది. బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెల కాపరిని ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితులు. మళ్ళీ ఇక్కడ కూడా ఆరోపణలు కాదుగా, వాస్తవమేగా. దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్కు తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతాం? ఇది అన్యాయం కాదా? నిజంగా ముడిపెట్టరు, అలా ముడిపెట్టకూడదు కూడా. కానీ మనోడు చేసిన పిచ్చి తెలివితేటలు అంటే మనోడు చేసిన పనులు మాట. కొడుకుని తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడుగా, కేసుని తారుమారు చేయాలనుకున్నాడుగా, ఆ కుటుంబానికి అన్యాయం చేయాలనే ప్రయత్నాలు చేశాడుగా. మరి ఇవన్నీ ఏంటి? సంబంధం లేకుండా ఆయన ఎందుకు చేసుకొచ్చాడు ఇవన్నీ కూడా? మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావు? పైగా విచిత్రం ఏంటో చెప్పనా, నీకు తెలియకుండా మీ నాయకులు సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళడం. నాకు తెలియకుడుకునండి, బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారా, సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారా? నువ్వు ఎవరింటికి పంపించావు? నువ్వు ఎవరిని పరామర్శించమన్నావు? రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది కదా ఈ వార్త. అయిందా లేదా? వాళ్ళ కుటుంబ సభ్యులు వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా. మరి ఇంత తెలిసిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కనీసం సిదిరి అప్పలరాజు వెళ్ళొద్దు, పక్కన పెట్టేసాడు. ప్రమాదానికి గల కారణం అయ్యాడు వాళ్ళ కొడుకే కాబట్టి సిదిరి అప్పలరాజు వెళ్ళలేకపోయాడేమో. కాస్త ఈ గొడవలు గట్టా జరుగుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళలేదు, పక్కన పెట్టి. జిల్లాలో ఇంకెవరో ప్రముఖ నాయకులు లేరా అండి? లేరా? ఆ ధర్మాన ప్రసాద్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు లేరా? ఎంతమంది లేరు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు? కనీసం పరామర్శకి బాధిత మహిళని, ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ దానయ్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించండి. అయ్యి వెళ్ళి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తామని మీరు చెప్పండి. కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని చెప్పండి. నువ్వు చెప్పలేకపోయావా? అలా చెప్పడట. బాధిత కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. ఎవరైతే ప్రమాదానికి కారణం అయ్యారో ఈ సిదిరి అప్పలరాజు వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో సిదిరి అప్పలరాజు పాత్ర కూడా ఇందులో ఉంది. తప్పించే ప్రయత్నం చేశాడు కాబట్టి సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళారు. మరి దీన్ని ఏమనాలి? మిమ్మల్ని నీచులు అనాలా, లేదంటే ఇంకోటి ఏదైనా అనాలా? ఎందుకు లోపల రాజకీయాలని అడుగుతున్నా. కనీసం పట్టుమని నాకు ఇదే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేము. ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తే ఏమన్నా తల ఏమన్నా ముక్కలైపోద్ది, నాకు అర్థం కావట్లేదు. ఇదిగో నువ్వు నన్ను ట్వీట్ చేసావు కదా, ఇదిగో దాదాపు 80,000 మందికి రీచ్ అయింది నువ్వు వేసిన ఈ ట్వీట్. కామెంట్లో ఒక్క కామెంట్ అంటే ఒక్క కామెంట్ నీకు అనుకూలంగా వస్తే ఒట్టు చదివిన పిత్తం చూడు ఒకసారి. ఇదిగో ఫ్యూడల్ అహంకారం పోలేదు, ఇంకా నీకు పోలేదు కూడా కాదు, నీకు ఇంకా పోలేదురా అని చెప్పేసి ఒక కామెంట్. మైండ్ దొబ్బిందా? నీలాంటి వారి వల్లే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సహాయం చేయకుండా పారిపోయి ఇలా దొంగదారిలో తప్పించుకునే ఆలోచనలు వస్తున్నాయి. అక్కడ తప్పు జరిగింది అనే కనీస జ్ఞానం లేవు. నువ్వు రాష్ట్రాన్ని పరిపాలన కాదు కదా దోచుకున్నావు. ఇదిగో చూసావా, ఒక్క కామెంట్ నీకు అనుకూలంగా వస్తే వస్తే. ఇగో అయ్యా జగన్ గారు 2019లో కోడికత్తితో మిమ్మల్ని పొడిచాడని చెప్పి చాలా కాలం జైల్లో పెట్టించిన శ్రీనివాస్ కులం ఏమిటి సార్? అతని వయసు ఏమిటి? 2024లో మీ కంటికి దెబ్బ తగిలేలా రాయి వేసారని ఒక కుర్రాడిని అరెస్ట్ చేయించారు. మరి అతని కులం, అతని వయసు ఏంటి? అప్పుడు ఇవేమి గుర్తుకు రాలేదా? పాయింటే కదా. నువ్వు ఒక డ్రామా ఆడే గుర్తుందా? కోడికత్తి డ్రామా. మరి అప్పుడు కూడా శ్రీనివాస్ వయసు కూడా అప్పుడు 17, 18 అనుకోండి, అప్పుడు చిన్నపిల్లోడే కదా. మరి ఎందుకు వేసేట్టు? అసలు నీకు ఆ గాయం అయ్యిందో అవ్వలేదో కూడా వాటి కూడా ఎవరికి తెలియదు. ఎందుకు డ్రామా ఆడేసో నన్ను చంపైపోయారని చెప్పేసి అని. నువ్వు అధికారంలో ఉన్నంతసేపు బెయిల్ మీద బయటికి రానవ్వలేదు కదా, లోపలే ఉంచావు కదా. ఇదిగో నీకు ఒక్కడి కామెంట్, నీకు అనుకూలంగా ఒకటి కామెంట్ పెడితే ఒట్టు అందరూ బూతులు తిట్టడమే. నీ సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నీ పిచ్చితనాన్ని చూసి నవ్వుకుంటున్నారు, నీ ఎరితనాన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇంకెక్కడైనా సరే ఇలాంటి పిచ్చ మాటలు కట్టిపెడితే బాగుంటుందండి. ఎందుకు అనవసరంగా ప్రజల మధ్యన ఇదైపోతారో? ప్రమాదం జరిగింది, ఒక వ్యక్తి చావుకు కారణం అయ్యారు.
మనం సమర్థించకూడదండి. వీలైతే బాధిత మహిళలకి, ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలనే ప్రయత్నాలు చేయాలి. మీకు ఆ వీడియోలు కూడా వినిపిస్తా వినండి, కాస్త మీకు సిగ్గొచ్చుద్దేమో. ఇదిగో అప్పలరా ఇగో అప్పలరాజు కొడుకు చేతిలో ఎవరైతే మరణించారో దానయ్య, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి గారు ఏమని మాట్లాడుతున్నారు చూడు. నీకు ఒక వీడియో చూపిస్తాను, గుండె తరిక్కిపోద్ది ఆ వీడియో చూస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇదిగో చూడు ఒకసారి. మంచినీళ్ళలో ముంచి తినిపిస్తున్నారు చూడు. నీళ్ళతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? పరిస్థితి మరి అది ఎక్కువ ఉంది. మా ఆయన అంత కదా నాకు తెచ్చి ఇచ్చుంటే మంచి పాలకు పెట్టుకుంది. మా ఆయన లేడు, నేను ఎక్కడికి వెళ్ళి చేస్తాను? ఆవిడ మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కావాలి తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలు. మరి నేను అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. కాదమ్మా, పాలకు కూడా డబ్బులు లేవా? బిస్కెట్ కూడా పిల్లలు ఏడుస్తుంది. అక్కడ 5 రూపాయలు కూడా లేవా? పాలు అక్కడ తెచ్చి పెట్టేస్తాను. పరిస్థితిలో ఆయన కోల్పోయారు. డాడీ ఏడి మాటకి గుర్తు పెడుతున్నాడు. చిన్నోడే పెద్దోడు ఇంకెక్కువనే, చిన్నోడే వేగాడు. అసలు వాళ్ళ మాటల్లో అమాయకత్వం తప్పితే ఏమన్నా కనబడుతుందండి? ఇవాళ కూడా వాళ్ళు బతికలేదు అలా తగలడుకొని నేను ఏడ్చేస్తాను, మా ఆయన లేడు, మా ఆయనకి అలా జరిగిపోయింది, నేను ఎక్కడి నుంచి తేనా అని చెప్పేసి అని వాళ్ళ దరిద్రానికి వాళ్ళే బాధపడుతున్నారు. కానీ సిదిరప్పలరాజుని కానీ, లేదంటే మీ పార్టీని కానీ, లేదంటే వాళ్ళ కొడుకు గురించి కానీ ఒక్క మాట మాట్లాడట్లేదు. పాపం సిదిరప్పలరాజు ₹1,00,000 ఇచ్చి ఇలాగా మా కోడల్ని పనిలోకి రమ్మన్నాడని చెప్పేసి అని ఆ దానయ్య తల్లిగారు అయితే మాట్లాడలేదు. తప్పితే పాపం మా మహిళ అయితే నేను ఒక్క మాట అంటే ఊరుకు. పాపం వాళ్ళు చేసుకున్నది అంటే వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళే బాధపడుతున్నారు. కానీ కనీసం వాళ్ళని విమర్శించే పరిస్థితుల్లో కూడా లేరు. ఒక మాట అంటే మళ్ళీ ఏం చేస్తారో ఏమో, రేపు అన్న రోజు మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో, మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అనే భయం వాళ్ళకి. అలాంటి వ్యక్తులు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి సిగ్గు శరం లేకుండా అడ్డగోలుగా సమర్థిస్తావు నువ్వు. కనీసం ఆ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విన్న తర్వాత కూడా నీకు అయ్యో పాపం అనిపించలేదా? కనీసం వెళ్ళి పరామర్శించాలని ఇంగిత జ్ఞానం కొంచెం అయినా లేదా నీకు? మరి ఇంత దారుణంగా రాజకీయాలు చేస్తారా? అంటే కుటుంబం రోడ్డు మీద పడిపోయినా పర్వాలేదు, నలుగురు, భార్య, 2 పిల్లలు, ఒక తల్లి ఏం చేస్తారండి? ఎక్కడి తెచ్చుకుంటారండి? ఎలా బతుకుతారండి? మేము ప్రమాదమే అంటున్నాం, కావాలని చేసాడని చెప్పేసి ఎప్పుడూ అన్నట్లు ప్రమాదమే, కానీ గుద్దేసి పారిపోవడం నేరం. అది తెలుసుకో ఫస్ట్. ప్రమాదం జరిగినామంటే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇలా జరిగిందండి అని చెప్పేసి అని ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేపిస్తే అదొక విధానం కదా, అది వేరే. దాన్ని మనం రోడ్డు ప్రమాదంగా చూడవచ్చు. గుద్దేసి పారిపోతే హిట్ అండ్ రన్ అంటారండి, అది పెద్ద నేరం. అది దాదాపు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సెక్షన్లు పెడతారు. నువ్వు మాజీ ముఖ్యమంత్రి, నీకు ఆ మాత్రం తెలీదా? గుద్దేసి పారిపోవడం ఒక నేరం అయితే, ఆ నేరంలో తన కొడుకుని తప్పించుకోవడానికి సిదిరప్పలరాజు చేసిన ప్రయత్నాలు ఇంకొక నేరం, అది తప్పే. దాన్ని ఎవడో సమర్థించడు, దాన్ని తప్పనే అనాలి. ఇక్కడికి వచ్చి శుద్ధపూసలా మాట్లాడుతున్నాను. ఎక్కడైనా సిగ్గుపడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అడ్డగోలుగా కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి 18 ఏళ్ళ చిన్న పిల్లోడండి, పాలు తాగిన పిల్లోడండి, పాలు తాగే పిల్లోడండి, పాపం ముక్కు పచ్చని ఆరలేదండి, ఏదో సరదాగా ఆడుకుని బొమ్మ బైక్తో గుద్దేసేయడండి. ఏం డ్రామాలు ఆడుతున్నామండి? ఎక్కడైనా ఈ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. లేదంటే చూసే జనం నవ్వుకుంటారు, మీకు కాస్త సిగ్గు శరం లేదని చెప్పేసి అని.